వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సో ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర చేరుకున్నాం. ట్యాంక్ బండ్ దగ్గర ఇప్పుడే ఇక్కడికి ప్రగతి భవన్ వినాయకుడు చేరుకున్నారు. సో ఇక్కడ లైవ్ లో మీరు చూడొచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సతీమణి కూడా ఇక్కడ ఉన్నారు. సో తను నిష్టగా 9 రోజుల పాటుగా అంగరంగ వైభవంగా ప్రగతి భవన్ లో పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడిని నిమజ్జనం చేయించడానికి తీసుకొచ్చారు. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి ఇక్కడికి వచ్చిన తర్వాత చివరిగా పూజా గతులు నిర్వహించి ఆ గణనాథుడిని నిమజ్జనం చేసి సిద్ధమయ్యారు. సో ఆ విజువల్లో చూడొచ్చు బట్టి విక్రమార్క సతీమణితో పాటు ఇక్కడ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరుల శారద గారు కూడా ఉన్నారు. తన కుటుంబ సభ్యులు ఇక్కడ చేరుకున్నారు. బట్టి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా చివరిగా పూజ నిర్వహణ జరుగుతోంది. ఆ తర్వాత ఆ గణనాథుడిని ఇక్కడ ట్యాంక్ బండ్ సమీపంగా ట్యాంక్ బండ్ లో గంగమ్మ ఒడికి చేర్చే అవకాశం కనబడుతోంది. సో మనం విజువల్లో చూడవచ్చు ఇక్కడికి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరుల శారద గారు కూడా చేరుకున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సో ఎట్లా అనిపిస్తుంది 9 రోజుల పాటుగా అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి ఆ పూజల తర్వాతి రోజు గంగమ్మ ఒడికి చేరుకోబోతున్న గణనాథ్ ఎలా ఉంది? విఘ్నేశ్వరుడు వచ్చిన రోజు ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటుందో పంపించే అప్పుడు అంతే బాధాకరంగా ఉంటుంది. కానీ తప్పదు కదా, 9 రోజులు పూజ చేసిన తర్వాత పంపించాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ 9 రోజులని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏకంగా డైరెక్ట్ గా ప్రగతి భవన్ నుంచి వచ్చినటువంటి గణనాథుడు కాబట్టి ఆ గణనాథుడు ఏ కోరికైనా తీరుస్తాడని చెప్పే రకంగా ఆనవాయితీ ఉంటుంది. ఏం కోరిక కోరుకున్నారు? రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, మెయిన్ గా స్టూడెంట్స్ అందరూ చాలా చాలా బాగుండాలి అనేటువంటి కోరిక. ఏ గణనాథుడైనా అన్ని గణనాథుల కోరిక ఒకటే ఉంటుంది. అండ్ విద్యార్థులకు ఇష్టమైన దేవుడు, చదువు కావాలన్నా ఏది కావాలన్నా ఆది దేవుడు వినాయకుడికి దండం పెట్టుకుంటే విజయము అభయము రెండు ఉంటుంది. కాబట్టి తప్పకుండా స్టూడెంట్స్ అందరూ బాగుండాలనేటిదే కోరిక. థ్యాంక్ యూ. ఒకసారి డిప్యూటీ సీఎం గారు సత్యమని కూడా ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి మేడంతో మాట్లాడతాను. మేడం ఒక్కసారి 1 సెకండ్. డిప్యూటీ సీఎం గారి సత్యమని ఇక్కడ చివరిగా పూజ నిర్వహిస్తున్నారు. ఈ పూజ అనంతరం గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే అవకాశం కనబడుతోంది. సో చివరిగా ఘనంగా పూజలు 9 రోజుల పాటుగా నిష్టగా అంగరంగ వైభవంగా ప్రగతి భవన్ లో పూజలు అందుకున్నటువంటి ఈ గణనాథుడు చివరిగా ట్యాంక్ బండ్ సాగర తీరానికి చేరుకున్నాడు. సో గణనాథుడు ప్రగతి భవన్ నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ చాలా మంది అడిగినప్పుడు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, సంక్షేమంగా అనేక రకాలుగా ముందుకు వెళ్ళాలని చెప్పారంతా చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, గత 9 రోజుల పాటు ఎటువంటి పూజలు అందుకున్నారు అనేది. డిప్యూటీ సీఎం గారు సత్యమణి నందిని గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, సో 9 రోజుల పాటుగా ఘనంగా ప్రగతి భవన్ లో పూజలు అందుకున్న వినాయకుడు ఎట్టకేలకి సాగర తీరానికి చేరుకున్నాడు. ఎలా చూస్తారు మేడం? బాధగా ఉంది. 11 రోజు మంచి పూజ చేసాము, శ్రద్ధగా పూజ చేసాము. ఇంట్లో సందడిగా ఉండే వినాయకుడు వచ్చిండు, హ్యాపీనెస్ అంతా తెచ్చిండు. ఇలా విసర్జన చేయడానికి కొద్దిగా బాధగా కూడా ఉంది. మేడం, గణనాథుడు ఏ కోరిక కోరుకున్నా కూడా రైట్, ఏ కోరిక కోరుకున్నా కూడా చివరిగా గణనాథుడికి పూజ చేసి రైట్. మేడం, గణనాథుడు ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుస్తారని చెప్పారు కదా. సో ప్రగతి భవన్ లో పూజలు అందుకునే గణనాథుడిని ఏం కోరిక కోరుకున్నారు? ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఉన్న అందరూ బాగుపడాలి, పంటలు మంచిగా పండాలి, వర్షాలు సరిగా పడాలి, అందరు సంతోషంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజల కోసం ఈ దేవుడు అన్ని ఇచ్చిపోతాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి. 10 రోజులు బాగా 12-10 రోజులు కూడా అత్యంత వైభవంగా డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క గారు వాళ్ళ ఇంట్లో ఎంత శ్రద్ధతోటి, వాళ్ళ భార్య మాది ధర్మపత్ని గారు నందినమ్మ గారు కూడా చాలా భక్తి శ్రద్ధలతో మీరే చేసిరా పూజలు? ఏం కోరికలు కోరుకున్నారు ప్రగతి భవన్ లో జరిగిన? అందరూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, పంటలు చెళ్ళు మంచిగా ఉండాలి, అందరూ చాలా బాగుండాలి. అందుకోసం ఎవరికి ఇబ్బందులు రాకూడదు, ప్రజలందరూ కూడా మంచిగా చాలా బాగుండాలి అని చెప్పని వాళ్ళందరూ కూడా ఒకసారి కూడా ఇవాళ అదే కోరుకున్నాడు. మా బట్టి సార్ కూడా వచ్చిండు, ఆయన డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి పూజ చేసిపోయాడు. అందుకోసం కాబట్టి దానికి ఎలా అభ్యంతరం, అందరికి అనుగుణ్యంగా ఉంటాడు, అందుకోసం అందుబాటులో ఉంటాడు. సార్ కూడా ఎప్పటి ఆయన పని ఆయన చూసుకుంటాడు తప్ప వేరే ఏమి లేదు. రైట్.
సో ఇది అక్కడ 9 రోజుల పాటుగా ఘనంగా పూజలు అందుకున్న తర్వాత వారి వర్షం కనబడుతోంది. రైట్, ఒకసారి వారి కుటుంబీకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. సో ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కుమారుడు కూడా ఉన్నారు. సో ఎలా జరిగాయి 9 రోజుల పాటుగా వేడుకలు, ఎట్లా జరిగాయి? 11 రోజులు జరిగాయి. 11 రోజులు చాలా నిష్టంగా ప్రజాభవన్ లో స్టాఫ్, మా కుటుంబ సభ్యులు అందరు కలిసి పొద్దున సాయంత్రం మంగళారతులు ఇచ్చుకుంటా వినాయకుడిని అత్యంత ప్రేమగా పూజలు చేశాం. అలానే 11 రోజులు వినాయకుడిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలానే తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ పూజ చేశాం. ప్రజాభవన్ లో జరిగినటువంటి ఈ గణనాథుడికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ జరిగేది ప్రజాభవన్ నుంచి. ఆర్థిక మంత్రిగా బట్టి గారు ఉన్నారు. సో రాష్ట్ర అభివృద్ధి మొత్తం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఎటువంటి కోరికలు కోరుకున్నారు? ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపడాలనుకున్నారు? ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా చాలా బలపడాలని కోరుకున్నాము. అలానే ఈ రాష్ట్రానికి ఉన్న అప్పులు ఏవైతే మేము బకాయిలు కడుతున్నామో, అప్పులు ఏవైతే తీరుస్తున్నాం అవన్నీ కూడా తొందరగా తీరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్టేబుల్ గణేష్ మహారాజ్ కి. సో ప్రెసెంట్ ఇది బట్టి విక్రమార్క కుమారుడు మాట్లాడుతున్నారు. మేడం 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 బట్టి గారు పాల్గొన్నారా పూజల్లో? ఎటువంటి పూజలు జరిగాయి? మాకు డైలీ 2 ఆరతీలు అయితే, పొద్దున్న ఒక ఆరతి, సాయంత్రం ఆరతి. సాయంత్రం ఆరతికి కంపల్సరీ ఉండేటోళ్ళు. ఈసారి ఏర్పాటు ఎట్లా అనిపించింది మేడం? ఏర్పాటు చాలా బాగా చేశారు. ప్రజలకి కూడా ఏది కంప్లైంట్స్ రాలే, ఇబ్బంది లేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. సో ప్రెసెంట్ ఇది ప్రజాభవన్ లో సుమారుగా 11 రోజుల పాటుగా పూజలు అందుకున్న తర్వాత గణనాథుడు ట్యాంక్ బండ్ సమీపానికి చేరుకున్నారు. ఘనంగా ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. సో మరి కాసేపట్లోనే ఈ గణనాథుడు నిమజ్జనానికి వెళ్ళబోతున్నాడు. సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మీకు చూడొచ్చు ఆ టీవీ స్క్రీన్ పైన. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో 11 రోజుల పాటుగా నిష్టగా అంగరంగ వైభవంగా పూజలు అందుకున్నటువంటి ఈ భారీ గణనాథుడు నిమజ్జనానికి ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే మనం మాట్లాడడం. సో ఆర్థికంగా రాష్ట్రం సంపుష్టిగా ఉండాలని, బకాయిలు మొత్తం తీరాలని, రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని చెప్పి ప్రజాభవన్ లో ఈ 11 రోజుల పాటుగా గణనాథుడికి పూజలు అందించామని చెప్పి డిప్యూటీ సీఎం గారి సతీమణి నందిని గారు చెప్పడం జరిగింది. సో ఈ రోజు జరిగేటువంటి ఈ గణనాథునికి సంబంధించినటువంటి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జనంతో కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా కూడా భారీగా బారులు తీరారు జనమంతా కూడా. సో మన విజువల్లో చూడొచ్చు, అక్కడికి గణనాథుడి నిమజ్జనోత్సవానికి సంబంధించి క్రేన్ కదులుతోంది. సో లైవ్ విజువల్లో చూడొచ్చు, క్రేన్ కదులుతోంది. ఆ విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. 11 రోజుల పాటుగా నిష్ఠగా అంగరంగ వైభవంగా ఆ గణనాథుడిని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసుకొని సో ఎటువంటి పూజలు అందుకున్నారు? 11 రోజుల పాటుగా ఎటువంటి ప్రత్యేకతలు హోమం గను జరిగింది. రుద్ర హోమము, మళ్ళీ తర్వాత అమ్మవారి హోమము, గణపతి హోమము, నవగ్రహ హోమము, ఇవన్నీ కూడా హోమాలు భక్తి శ్రద్ధలతో చేశారు. సారు కూడా వారు కూడా కూర్చున్నారు, మళ్ళీ అమ్మ కూడా కూర్చుంది. చాలా భక్తి శ్రద్ధలతోటి కూడా ప్రజాభవన్లో మాత్రం ప్రతి అమావాస్య కూడా హోమం జరుగుతుంది. అమ్మవారి గుడి ఉన్నది అక్కడ. అందుకోసం రాజశ్యామల అంటారు, రాజశ్యామల అమ్మవారు. అందుకోసం కాబట్టి ఇదివరకు గతంలో కూడా 10 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూనే ఉన్నది. 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నది. దానికి అభ్యంతరం ఏం లేదు. ఈసారి కూడా మా బట్టి సారి కూడా చాలా భక్తి శ్రద్ధలతో గట్టిగా చేశాడు. అందుకోసం కాబట్టి వాళ్ళందరికీ అభినందనలు. బ్రాహ్మణుల యొక్క తెలంగాణలో ఉన్నటువంటి యొక్క బ్రాహ్మణులందరూ కూడా ఆశీర్వచనాలు వాళ్ళకి. సో ఇది అక్కడ ప్రత్యేకంగా 11 రోజుల పాటుగా నిష్టగా పూజలు చేసినటువంటి ఆ బ్రాహ్మణులు మాట్లాడుతున్నమాట. సో చివరిగా ఆ గణనాథుడికి పూజాకృతులు ముగిశాయి. సో గణనాథుడికి సంబంధించి ఇక్కడ చివరిగా సో ఇక్కడ బట్టి గారి కుమారుడు కూడా ఉన్నారు. ఇక్కడ ఆయన చివరిగా ఆ పూజాకృతుల్లో పాల్గొంటూ ఉన్నారు. సో ఆ గణనాథుడికి ఇందాక మనం మాట్లాడించాం కూడా, అతితో మాట్లాడుతున్న సమయంలో కూడా అది ఆయన మాట్లాడుతున్న మాటలో అభివృద్ధి సంక్షేమ ఫలాల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ గణనాథుడు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంపై సంపూర్ణమైన ఆశీస్సులు కలిగిస్తూ ఆ దేవుడి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలి అని చెప్పి 11 రోజుల పాటుగా నిష్టగా రోజుకు ఒక హోమం చొప్పున ఇక్కడ కార్యక్రమం నిర్వహించారని బట్టి గారు కూడా దీంట్లో పాల్గొన్నారని చెప్పి చెప్తున్నారు. సో ప్రెసెంట్ వారి కుటుంబీకులంతా కూడా ఆ పూజలో పాల్గొంటూ ఉన్నారు. సో గణనాథుడిని క్రెయిన్ పై ఏర్పాటు చేశారు. జై రైట్, ఆ గణనాథుడు క్రెయిన్ పై కూర్చోబెట్టారు. ప్రజాభవన్ లో 11 రోజుల పాటుగా నిష్టగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడిని క్రెయిన్ పై కూర్చోబెట్టారు. క్రెయిన్ జరుగుతోంది, ఆ విజువల్లో చూడొచ్చు.
ఆ విజువల్ లో మనం చూస్తున్నాము ఆ గణనాథుడికి సంబంధించి ఆ విజువల్స్ లో మనం గమనిస్తే ఆ క్రెయిన్ సహాయంతో ఆ భారీ గణనాథుడిని పైకి లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ విజువల్ లో చూడొచ్చు ఆ గణనాథుడి అందరికీ దర్శనం ఇస్తున్నాడు. ఒకటి మాత్రం సత్యం, ప్రకృతిని, న్యాయాన్ని, ధర్మాన్ని, ప్రకృతిని కాపాడిన వారందరూ కూడా డెఫినెట్ గా ఆ గణనాథుడు తప్పకుండా ఆశీస్సులు ఇస్తాడని మాత్రం నిజం. సో ప్రెసెంట్ ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్ లో ఆ భారీ గణనాథుడు క్రెయిన్ సహాయంతో అలా ముందుకు వెళ్తున్నాడు. మరి కాసేపట్లోనే ఆ గంగమ్మ ఒడికి ఆ భారీ గణనాథుడు చేరే అవకాశం కనబడుతోంది. గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. ఆ విజువల్ లో చూడొచ్చు మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న విజువల్స్ లో ఇది ప్రజాభవన్ లో ఏర్పాటు చేసినటువంటి భారీ గణనాథుడు 11 రోజుల పాటుగా నిష్టగా పూజలు అందుకుంటే ఆ గణనాథుని స్వయంగా బట్టి గారి కుటుంబీకులు మొత్తం కూడా చేరుకొని వారంతా కూడా ఇక్కడ నిమజ్జోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. సో గంగమ్మ ఒడికి చేరుకున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు బట్టి విక్రమార్క గారి సతీమణి వారి కుటుంబీకులంతా ఇక్కడే ఉన్నారు. సో వారే స్వయంగా 2 కుమారులు అండ్ వారి కుటుంబీకులు వారి సతీమణి అందరు ఇక్కడే చేరుకున్నారు. ఆ విజువల్స్ లో మీరు గమనిస్తూ ఉంటే భారీ క్రెయిన్ సహాయంతో ఈ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు. సో ఆ భారీ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ప్రెసెంట్ ప్రజాభవన్ లో అంగరంగ వైభవంగా 11 రోజుల పాటుగా నిష్ఠగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడిని చివరిగా సాగర తీరాన గంగమ్మ ఒడికి చేర్చారు. సో ప్రజాభవన్ లో 11 రోజుల పాటుగా పూజలు అందుకున్న గణనాథుడిదే. సో ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. బట్టి గారి కుటుంబీకులు, తన కుమారుడు ఇద్దరు కూడా, తన సతీమణి కూడా ఇక్కడ చేరుకున్నారు. వారంతా కూడా చివరిగా ఆ గణనాథుని గంగమ్మ ఒడికి చేరుతున్న నేపథ్యంలో వారంతా తిరిగి ప్రార్థిస్తున్నారు. సో ఇప్పటికే చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు, రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని, గతంలో ఉన్నటువంటి అనేక విషయాలపైన కూడా అప్పులు బకాయిలు మొత్తం తీరిపోవాలని వారంతా మాట్లాడుతున్నారు. సో ఆ గణనాథుడు ఆ విజువల్లో మనం చూస్తే కనుక చివరిగా చేరుకున్నారు. చాలా మంది ఒక్కసారిగా ఇక్కడ భారీగా జనం తరలి వచ్చారు. ఒక్కసారిగా డైరెక్ట్ గా ప్రజాభవన్ గణపతి అని చెప్పి ఆ ప్రచారం జరగానే చాలా భారీగా ఇక్కడికి ప్రజలు చేరుకున్నారు. సామాన్లు అంతా చేరుకున్నారు. వారంతా కూడా ఇక్కడ ఆ విజువల్స్ లో బట్టి గారి కుటుంబాన్ని చూడడానికి, ఇక్కడ ప్రజాభవన్ లో కొలుదీరినటువంటి ఆ గణనాథుడు నిమజ్జన కార్యక్రమాన్ని చూడడానికి ఇక్కడ భారీగా చేరుకున్నారు. సో ప్రెసెంట్ సో ఆ గణనాథుడికి సంబంధించి చివరిగా గంగమ్మ ఒడికి చేరుతూ ఉన్నాడు. ఆ విజువల్స్ మనం గమనించవచ్చు. సో గణపతి బప్ప రైట్. సో 11 రోజుల పాటుగా పూజలు అందుకున్నటువంటి గణనాథుడు చివరిగా గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. సో ఆ విజువల్స్ లో మనం గమనిస్తే ప్రజాభవన్ గణనాథుడు. సో ఇందాక డిప్యూటీ సీఎం గారి సతీమణి కూడా మాట్లాడుతూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుకొచ్చారు. 11 రోజుల పాటుగా నిష్టగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడికి సంబంధించిన విషయంలో మేము కొంత ఎమోషన్ గా కూడా ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నారు ఆవిడ. సో చివరిగా తాను కొంత కంటతడి పెట్టడం కూడా చూసాం మనం. ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా అనిపించింది ఏర్పాట్లు? ఎందుకంటే మీరు రాగానే చాలా భారీగా జనం భారీగా ఉన్నది ఏర్పాట్లు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి నేను చాలా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కష్టపడుతున్నారు. ఈ సేఫ్టీ అనేది చాలా జాగ్రత్తగా దే హ్యావ్ టేకెన్ వెరీ చాలా దగ్గరగా ఉండి దే హ్యావ్ టేకెన్ సేఫ్టీ ప్రికాషన్స్. థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బట్టి గారి కుమారుడు మాట్లాడిన మాటలు. సో ఒకసారి ఇక్కడ కూడా సో తను 11 రోజుల పాటుగా నిష్టగా పూజలు అనుకున్నటువంటి ఆ గణనాథుడు ఈ రోజు గంగమ్మ ఒడికి చేరుతున్న సిచ్యువేషన్ చూస్తే కొంత ఎమోషన్ కూడా అనిపిస్తుందని చెప్పి కన్నీళ్లు కంటతడిలో పెట్టారు ఆవిడ. సో ప్రెసెంట్ ఆ గణనాథుడికి సంబంధించి నిమజ్జనం పూర్తయిన తర్వాత వాళ్ళు బయలుదేరుతున్నారు. ఒకసారిగా ఈ ప్రజాభవన్ లో కొలుదున్నటువంటి గణనాథుడు ఘనంగా పూజలు అందుకున్న తర్వాత గంగమ్మ ఒడికి చేరుకుంటాడని తెలియగానే చాలా మంది భక్తులు ఇక్కడ చేరుకుని ఒక చూడండి రైట్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన ఆ ప్రజా భవన్ వినాయకుడికి సంబంధించినటువంటి ఆ నిమజ్జన కార్యక్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నిర్మల శారద గారు మాట్లాడారు. సో ఏంటి ఈ గణనాథుడు ఏం కోరుకున్నారు, మహిళా కమిషన్ కి సంబంధించి చైర్మన్ గా ఏ రకంగా చేంజెస్ ఉండబోతున్నా, ఏ రకంగా ఆశిస్తున్నారు? మహిళా కమిషన్ పైన మహిళలు, విద్యార్థినులు ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారందరికీ న్యాయం చేసే విధంగా మమ్మల్ని దీవించమని, మాకు అండగా ఉండమని వినాయకుడిని కోరుతున్నాను. ఎలా ఉన్నాయి మేడం ఈసారి ఏర్పాటు, ఎలా అనిపించినాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు ఒక 85,000 నుండి 90,000 వినాయకులు ఈ సంవత్సరము అందరు పెట్టుకున్నారు అంటే అసలు గణనాథుని పైన ఉన్నటువంటి ఒక నమ్మకము, ఒక భరోసా ఏంటి అనేది, భక్తి అనేది ఏంటి అనేది
నిజంగా తెలుస్తూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అందరూ గుర్తుపట్టి దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. సో ఇది వాళ్ళు చెప్తున్న మాటలు. సో ఎటు చూసినా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది ట్యాంక్ బండ్ పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చినావు హీరో? फतेहनगर हाँ? फतेहनगर ఫతేనగర్. నామ్ క్యా आपका? అక్షిత్ మానిక్ ఏం ఎంజాయ్ చేసినావు? ఎట్లుంది సార్ ట్యాంక్ బండ్ నిమజ్జనం? చూసాను. చూసినావా? ఎట్లుంది? ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఖైరతాబాద్ బడా గణపతి చూసినావా? చూసాను. చూసినావా? ఎట్లా అనిపించింది? ఎట్లా ఉంది ఫీలింగ్? చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగుంటది. आता इसमें శివశివాని నలత వియ్యాలో శివుడాని నలత వియ్యాలో మీరు వాడాలి. శివశివుని నలత వియ్యాలో శివుడాని నలత వియ్యాలో. కూరట్ల పోతాము వియ్యాలో కొండరాలి లయ వియ్యాలో పడిగరి మెట్టల్లో వియ్యాలో పాయి మెట్టల్లో వియ్యాలో ఆదిశక్తి మాత వియ్యాలో అవతార మందిన వియ్యాలో నిన్ను లేని మాత వియ్యాలో నీ లేక మాత వియ్యాలో నా తండ్రి శంకరుడు వియ్యాలో నా తల్లి పార్వతి వియ్యాలో నా తమ్ముడు గణపతి వియ్యాలో నన్ను దోసినాల వియ్యాలో నా తమ్ముడు అయ్యప్ప వియ్యాలో ఆదిశక్తి నంద వియ్యాలో. జై బోలో గణేష్ మహారాజ్ కి. ట్యాంక్ బండ్ పైన జరిగేటువంటి నిమజ్జనోత్సవానికి చూడడానికి చిన్న చిన్న పిల్లలు చూడండి. ఇక్కడ చిన్న పాపను తీసుకొని వచ్చింది అమ్మ. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? ఇంత చిన్న పాపను తీసుకొని ఇంత చిన్న పాపను తీసుకొని వచ్చి ఇబ్బంది ఏమైతలే? చూడడానికి వచ్చిరా? చూసిరా మరి బడా గణపతి నిమజ్జనం చూసిరా? చూసినాం. అవునా? చూసినాం. ఇంత చిన్న పాపను తీసుకొచ్చి ఇబ్బంది ఏం కలుగుతలే? పోలీసు వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పెట్టలే? ఏమి ఇబ్బంది పెట్టలే. హలో హలో హలో. సో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. సో ఇక్కడ చూడడానికి చాలా అద్భుతంగా ఉందని చెప్పి బడా గణపతులని తీసుకొచ్చి నిమజ్జనం చేస్తుంటే చూడడానికి వచ్చినామని చెప్పి ఆ చిన్న పాపను తీసుకొని ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. సో చాలా మంది చూడండి, ఒకసారి ఆ జనాన్ని చూడండి. అటువైపు సుమారుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇటువైపుగా సుమారుగా ఐమాక్స్ వరకు కూడా జనమంతా కిక్కిరిసిపోయి ఉన్నారు. సో ఎటు చూసినా భారీ జనం ఇక్కడికి తరలి వచ్చారు. సో గణనాథులు హైదరాబాద్ నగరంలో విభిన్న రూపాల్లో కొలుగినటువంటి ఆ భారీ గణనాథులు ఇక్కడికి చేరుకున్నాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.